ఫ్లాష్ ఫ్లాష్ జాబ్ న్యూస్ నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 300 వివిధ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్న వారు, సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరని, అలాగే ఈ వీడియోకి లైక్ ఇస్తూ మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ అవసరమైన వారికి వీడియోని షేర్ చేయగలరని కోరుకుంటూ, ఇక వివరాల్లోకి వెళ్తే వివిధ పోస్టుల వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1 సెక్షన్ ఆఫీసర్స్ 5 పోస్టులు, 2 సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 1 పోస్టు, 3 కంప్యూటర్ ఆపరేటర్ 31 పోస్టులు, 4 అసిస్టెంట్ లైబ్రేరియన్ 1 పోస్టు, 5 లైబ్రేరియన్ గ్రేడ్ 2 1 పోస్టు, 6 యూడీ స్టెనోగ్రాఫర్ 7 పోస్టులు, 7 అసిస్టెంట్ 78 పోస్టులు, 8 ఎగ్జామినర్ 27 పోస్టులు, 9 టైపిస్టు 44 పోస్టులు, 10 కాపీయిస్టు 34 పోస్టులు, 11 డేటా ఎంట్రీ ఆపరేటర్ 50 పోస్టులు, 12 స్టెనోగ్రాఫర్ 1 పోస్టు, 13 ఆఫీస్ సబార్డినేట్ 20 పోస్టులు. మొత్తం 300 పోస్టులు వివిధ విభాగాల్లో ఖాళీలుగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. కాబట్టి అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోగలరు. వీటికి ఉండవలసిన విద్యార్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 7వ తరగతి లేదా డిగ్రీ లేదా బీటెక్ లేదా లా డిగ్రీ లేదా ఎంఎస్సిలో ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ లేదా షార్ట్ హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు కూడా ఉండాలి. ఈ ఉద్యోగాలకు వేతనం లేదా జీతం నెలకు 20,000 రూపాయల నుంచి 1,47,760 పే స్కేలు ఉంది. ఈ పే స్కేల్తో పాటు డిఏ, హెచ్ఆర్ఏ వంటి అదనపు అలవెన్సులు కూడా ఉంటాయి. ఈ ఉద్యోగాలకి ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ ఉద్యోగాలకు వయో పరిమితి: జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ళు వయో సడలింపు ఉంటుంది. అంటే ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 47 ఏళ్ల వయసు వరకు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు అయితే 52 ఏళ్ల వయసు వరకు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చి 30, 2026. చివరి తేదీ ఏప్రిల్ 19, 2026. హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నోటిఫికేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసినట్లయితే, నోటిఫికేషన్ నెంబర్ 1/2026, 23/2026 డేటెడ్ అని ఇవ్వడం జరిగింది. ఇందులో వెబ్సైట్ ఒకసారి చూసినట్లయితే https://aphc.gov.in అనే వెబ్సైటు ద్వారా దీనికి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేటు 19 ఏప్రిల్ 2026 అప్ టు 11:59 PM అని ఇవ్వడం జరిగింది. మరి వేకెన్సీ పొజిషన్ చూసినట్లయితే మొత్తం 13 రకాల పోస్ట్ కోడ్లు నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఈ 13 రకాల పోస్టుల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ విధంగా పే స్కేల్ ఉంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, అవి రిజర్వేషన్ ప్రాతిపదికన ఏ విధంగా ఇవ్వడం జరిగిందో ఈ వీడియోలో చూడవచ్చు. 1 నుండి 13 మొత్తం పోస్టులు
వివిధ రకాల పోస్టుల తాలూకా వివరాలను ఈ వీడియోలో చూడొచ్చు, ఈ నోటిఫికేషన్లో. అలాగే ఇక్కడ అబ్రివేషన్ ఆఫ్ స్టాండ్ ఫర్ అని ఇచ్చాడు. ఎస్సీ అంటే ఏంటి, బీసీ అంటే ఏంటి, ఈఎస్ఎం అంటే ఏంటి, పీడబ్ల్యూబీడీ అంటే ఏంటి, ఎస్టీ అంటే ఏంటి, ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి, ఎంఎస్పి అంటే ఏంటో అబ్రివేషన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఈ 13 రకాల పోస్టులకి ఏ విధంగా ఉన్నాయో, సెక్షన్ ఆఫీసర్సు, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్సు, కంప్యూటర్ ఆపరేటర్స్, అలాగే అసిస్టెంటు లైబ్రేరియన్కి, లైబ్రేరియన్ గ్రేడ్ 2కి, యూడి స్టెనోగ్రాఫర్కి, అలాగే అసిస్టెంట్కి, ఎగ్జామినర్కి, టైపిస్ట్కి, కాపీయిస్ట్కి, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్కు, అలాగే స్టెనోగ్రాఫర్కు, ఆఫీసు సబార్డినేట్కి. ఆఫీస్ సబార్డినేట్కి మినిమం 7th క్లాసు పాస్ అయి ఉంటే చాలు అని తెలియజేయడం జరిగింది. అలాగే ఏజ్ లిమిట్ కూడా ఏ విధంగా ఉంది అనేది మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఓపెన్ కేటగిరీ వారికి, ఓసీ వారికి 42 సంవత్సరాల వరకు. మరి మిగిలిన వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏ విధంగా ఉందో చూపించడం జరిగింది. అలాగే రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూపించారు. అలాగే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, అది దేనికి ఏ టెస్ట్ ఏ విధంగా జరుగుతుందనేది. సెక్షన్ ఆఫీసర్కి అయితే జనరల్ నాలెడ్జ్ 20 మార్కులకి, మెంటల్ ఎబిలిటీ 10 మార్కులకి, లా, సివిల్ అండ్ క్రిమినల్కి 50 మార్కులు ఉంటుంది. అలాగే మిగిలిన 8 రకాల ఇక్కడ పోస్టులు చూపించడం జరిగింది. వాటికి డిగ్రీ అర్హతతో జనరల్ నాలెడ్జ్ 40 మార్కులకు, మెంటల్ ఎబిలిటీ 40 మార్కులకు. ఒక ఆఫీస్ సబార్డినేట్స్కి 10th క్లాస్ బేసిక్ మీద జనరల్ నాలెడ్జ్ 50 మార్కులకి, మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకి ఈ విధంగా ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మెరిట్ లిస్టు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూడవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఏ విధంగా ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు అనేది 800 రూపాయలు ఉంటుందని, అలాగే పిహెచ్సి కేటగిరీ వారికి అయితే 400 రూపాయలు మాత్రమే ఉంటుందని తెలియజేయడం జరిగింది. మరి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నోటిఫికేషన్. ఈ 12 పేజీల నోటిఫికేషన్ను పూర్తిగా చూడడానికి, అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా చూడగలరు మరియు అప్లై చేసుకోగలరు. అంతేకాకుండా ఈ వీడియోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి, తెలియని వారికి షేర్ చేయగలని కోరుకుంటూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి. ధన్యవాదములతో.